తిరుమల శ్రీవారి సన్నిధిలో నిత్యం మార్మోగే భక్తి నాదానికి చిరునామా తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలు. శతాబ్దాలు గడిచినా ఆ పదాల పరిమళం, స్వరాల మాధుర్యం ఏమాత్రం తగ్గలేదు. ఆ దివ్యగాన సంపదను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో విజయవాడ కేబిఎన్ కళాశాలలో ఉచిత అన్నమాచార్యుల సంకీర్తనల శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. భక్తి రసాన్ని స్వరాల్లో నింపిన అన్నమయ్య సంకీర్తనలు విజయవాడలో మారుమోగుతున్నాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ, కేబిఎన్ కళాశాల, అన్నమయ్య భావనా వాహిని ఆధ్వర్యంలో ఉచిత అన్నమాచార్యుల సంకీర్తన శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. అభినవ అన్నమయ్యగా పేరుగాంచిన పద్మశ్రీ డాక్టర్ శోభారాజు కేబిఎన్ కళాశాలలో కీర్తనలు నేర్పిస్తున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు సంగీత అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విద్యార్థులు ప్రతి కీర్తనలో భావాన్ని అర్థం చేసుకుంటూ సాధన చేయడంతో పాటు రాగం, తాళం, పదాల ఉచ్చారణను నేర్చుకుంటున్నారు. ఈ శిబిరం వల్ల తెలుగు భక్తి సాహిత్యంపై మరింత అవగాహన పెరిగిందని చెబుతున్నారు. అమ్మ శోభారాజు సంగీతం నేర్పించడం నాకు చాలా నచ్చింది. రోజు నాకు స్కూలు 4 అయిపోయింది. 4:30 అయింది ఇంటికి రావడానికి. కేబిఎన్ కాలేజ్కి వచ్చి శ్రద్ధగా నేర్చుకుంటున్నాను. మేము ఎన్ని తప్పులు చెప్పినా సరిచేసే అంత ఓపిక అమ్ముకుంది. 15 రోజులు శిక్షణ అనేది ఇస్తున్నారు. శోభారాజు గారు నాకు ఎంతో ఓర్పుగా, సహనంగా చెప్తున్నారు. తప్పు వస్తే దాన్ని కరెక్ట్ చేస్తారు. తాళం ఎలా తీయాలి, రాగం ఎలా పాడాలి అనేది ప్రతి ఒక్కటి A to Z నేర్పించారు. మ్యూజిక్ ఇక్కడ నేర్చుకోవడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అమ్మగారి దగ్గర మ్యూజిక్ డైరెక్ట్ గా నేర్చుకోవడం అనేది అసలు ఆ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేము. అందరితో పోలిస్తే దీన్ని నేర్చుకోవడం వల్ల ఫోకస్ అనేది పెరుగుతుంది. హెల్త్ కూడా చాలా సెట్ అవుతుంది కన్ఫర్మ్ గా. ఉద్యోగులు, గృహిణులు కూడా ఈ శిబిరానికి పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఈ సంకీర్తనలు నేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఇలాంటి శిక్షణలు అవసరమని చెబుతున్నారు. ప్రోగ్రామ్ ఉంది చూడడానికి, అంటే సరే నేను చూడడానికనే వచ్చాను. నేను వచ్చిన తర్వాత అనిపించింది ఎందుకు మనం కూడా ఎందుకు నేర్చుకోకూడదు అని. సో ఆఫీస్ కట్టేసిన నేను నేర్చుకోవడానికి స్టార్ట్ చేశాను. ఇది అంత పెద్ద ఆవిడ దగ్గర నేర్చుకోవడం అనేది సహజం కాదు. ఇది ఓకే, ఎంతో అదృష్టం ఉంటేనే గానీ ఇది అవ్వదు. అన్నీ మర్చిపోయి ఇవిడ దగ్గర నేర్చుకుంటున్నాను. అంతేకాదండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర వరకు కూడా ఎటువంటి తప్పులున్నా ఓపికతో ఆవిడ సర్దుకుంటూ బాగా నేర్పిస్తున్నారు. చిన్నప్పుడు ఎప్పుడో సంగీతం నేర్చుకున్నాను, కానీ మళ్ళీ మ్యూజిక్ కాలేజీలో లాస్ట్ ఇయర్ చేరాను. ఇప్పుడు డాక్టర్ శోభారాజు గారి పాటలు, ఎప్పుడు కొండలలో నెలకొన్న, ఇవన్నీ చాలా పాటలు ఆవిడవే వింటూ పెరిగాం. నాన్నగారు ఎప్పుడు ఇవే పెట్టేవాళ్ళు. ఫస్ట్ అసలు మేడం గారిని కలవాలి అని ఒక ఆతృత, తర్వాత ఈ వర్క్ షాప్ లో పాల్గొని ఏదో నేర్చుకుందామని ఒక ఆతృత. సో సైకలాజికల్ ఆస్పెక్ట్స్ లో మేము బాగా నమ్మేది మ్యూజిక్ ఇస్ ఎ థెరపీ. ఇక్కడ చాలా హాయిగా, ఎందుకంటే శ్వాస మీద తెలియకుండానే కాన్సన్ట్రేషన్ వస్తుంది, ఆటోమేటిక్ గా లైన్ అప్ అయిపోతుంది. సో నాకు బస్ లేట్ అయినా రోజు రావాలని చెప్పి వస్తున్నాను. క్లాసికల్ మ్యూజిక్ కాకుండా అన్నమాచార్య కీర్తనలు అమ్మ టేప్ రికార్డర్ లో క్యాసెట్స్ విని నేను నేర్చుకుని పాడి ప్రైజెస్ కూడా కొట్టడం జరిగింది. అమ్మ అసలు చాలా విశదీకరంగా చెప్తారు, చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్వరాలు ఏమన్నా ఉంటే కూడా ఒకవేళ తప్పు చెప్తే, తప్పు పాడితే మళ్ళీ దాన్ని కరెక్ట్ చేస్తారు. నాకు చిన్నప్పటి నుండి పాటలు అంటే చాలా చాలా ఇష్టము. అయితే నాకు ఎప్పటికప్పుడు నేర్చుకోవాలన్న ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉండేది. రీసెంట్గా 1 year నుండి నేను కొంచెం ఫోన్లో చూసుకుంటూ నేర్చుకుంటూ సప్తస్వర ఇవన్నీ నేర్చుకుంటూ వస్తున్నాను. అయితే ఇలాంటిది ఒక వర్క్ షాప్ ఉందని చెప్పి నాకు ఫోన్లో మా ఫ్రెండ్ పెట్టింది. దాన్ని నేను మిస్ అవ్వకుండా ఎన్ని పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నా కూడా కంపల్సరీ ప్రతిరోజు అటెండ్ అయ్యి నేను తెలియని కూడా తెలుసుకొని నేర్చుకుంటున్నాను. భావితరాలకు సంగీత అభిరుచిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేబిఎన్ కళాశాల ప్రతినిధులు చెబుతున్నారు. పిల్లలు చాలా మందికి ఇవాళ అన్నమాచార్యులు అంటే కూడా తెలియదు. అటువంటి పరిస్థితులు వాళ్ళు ఇక్కడ పెట్టడం మూలంగా చాలా మందికి ఒక క్వశ్చన్ వచ్చింది, అన్నమాచార్యులు ఎవరని. ఆ తర్వాత పాటలు విన్న తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఇవన్నీ మనం వినే పాటలే కదా అని. అంటే వాళ్ళు పాటలు వింటున్నారు కానీ ఈ పాటలు అన్నమాచార్యులు అని వాళ్ళకి తెలియదు. అన్నమాచార్యులని వీళ్ళందరికీ మేము కొత్తగా పరిచయం చేయడం కాదు, వాళ్ళకి పరిచయం ఉన్న దాంట్లో అన్నమాచార్యులను చూపించే విధంగా ఇక్కడ చేయడం అనేది జరిగింది. దీని మూలంగా పిల్లల్లో కూడా ఎంతో అన్నమాచార్య మీద భక్తి, శ్రద్ధ రెండు కూడా పెరిగినాయి. ఆవిడని ప్రత్యక్షంగా చూడటమే చాలా గొప్ప. అలాంటిది మా కోసము 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని గురువు ఎంత స్థాయికి, కింద స్థాయికి వచ్చి నేనైతే అసలు సంగీతం ఏమీ నేర్చుకోలేదండి. నాకు కూడా అర్థమైంది చాలా. అన్నీ కూడా నేర్పించి, తప్పు పాడితే అసలు ఒప్పుకోరమ్మా, అన్నీ కూడా సరిచేసి ఎంతో ఓర్పుగా, ఎంతో సహనంగా నేర్పించారు.